ఫ్రెండ్స్, మనం ఏదైనా మూవీ గాని, పబ్లిక్ మీటింగ్స్ గాని వెళ్ళినప్పుడు, అక్కడ కంటెంట్ బాగుంటే ఆఖరి వరకు ఉండడానికి ట్రై చేస్తాం. అదే అక్కడ స్పీచ్ గాని, మూవీలో ఉన్న స్క్రిప్ట్ సరిగ్గా లేకపోతే బోర్ కొట్టుద్ది. మనం మూవీలోంచి గాని, పబ్లిక్ మీటింగ్స్‌లో గాని అక్కడి నుంచి బయటకొచ్చేస్తాం. సో, అదే ఇప్పుడు సేమ్ సిట్యుయేషన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కండక్ట్ చేసిన పబ్లిక్ మీటింగ్స్‌లో అంటే సీబీఎన్ గారు కండక్ట్ చేసిన పి4 పబ్లిక్ మీటింగ్‌లో వచ్చిన జనాలు మీటింగ్ మధ్యలోంచి వెనక్కి వచ్చేయడం జరిగింది. సో, దీని గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసే ముందు ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, సీబీఎన్ గారు రీసెంట్‌గా పి4 పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్ మధ్యలోంచి జనాలందరూ బయటికి వచ్చేసారు. సో, ఆ సిట్యుయేషన్ చూసి సీబీఎన్ గారికి జనరల్‌గానే కోపం వచ్చింది. సో, ఒకసారి ఈ వీడియో మనం చూద్దాం. 25 ఏళ్లకు ముందు ప్రారంభించిన కార్యక్రమాలు ఈరోజు ఫలితాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచనంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్న మిమ్మల్ని కాదు, అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. ఫ్రెండ్స్, చూశారుగా సీబీఎన్ గారు మాట్లాడుతున్న సమయంలోనే చాలా మంది పబ్లిక్ వెనక్కి రావడం జరిగింది. సో, అది చూసిన సీబీఎన్ గారు ఆయన మాటల్లోనే బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు వాళ్ళని మనం పైకి తీసుకెళ్దాం అనుకుంటే వాళ్ళు ఆ రోజు వరకే ఆలోచించి, ఆ పూట గురించి ఆలోచించి వెనక్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సీబీఎన్ గారు మర్చిపోతున్నారు. అదే బడుగు బలహీన వర్గాలు, అదే పేదవాళ్ళు ఓట్లు వేస్తేనే మీరు ఈ రోజు అధికారంలో ఉన్నారు. పాపం మీరు చెప్పిన సూపర్ 6 హామీలు, మీరు చేస్తానన్న సంక్షేమం, మీరు చేస్తానన్న అభివృద్ధి ఇవన్నీ వాళ్ళు నమ్మి మీకు ఓట్లేసిన తర్వాత అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 10 నెలలు గడుస్తున్నా సరే సూపర్ 6 మాటే లేదు, అభివృద్ధి మాటే లేదు, వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవు, కూలి పనులకి పనులు లేవు. సో, ఇవన్నీ చూస్తున్న పేద ప్రజలు మీ మాటలు విని ఇంకా మీ మాటల్ని ఏ విధంగా నమ్ముతారనుకున్నారు సీబీఎన్ సార్? సో, మీ మీద నమ్మకం లేక మీరు మాట్లాడే బ్లఫ్ మాటల్ని, అబద్ధపు మాటల్ని ఇంకా నమ్మలేరు కాబట్టి మీటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సీబీఎన్ సార్ ఈ మీటింగ్ కండక్ట్ చేసిందే పి4 అనే పేరుతో పేద కుటుంబాల కోసమే కండక్ట్ చేశారు. పేద కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చుదాం అనే కాన్సెప్ట్‌తో ఈ మీటింగ్ కండక్ట్ చేసి, పేద కుటుంబాల్ని ఆ మీటింగ్‌లోకి పిలిచిన తర్వాత, సో, ఆ పేద కుటుంబాలు ఆ వచ్చిన పబ్లిక్ ఆ మీటింగ్ వినకుండగా మధ్యలోంచి వెళ్ళిపోవడం ఏంటి? ఆశ్చర్యంగా లేదు? సీబీఎన్ గారంటే విజనరీ ఉన్న బ్రాండు. సీబీఎన్ సార్ ప్రతిసారి మీకోసమే పనిచేస్తున్నాను, రాష్ట్రం కోసమే పనిచేస్తున్నాను, రాష్ట్రం డబ్బంతా మీకే ఖర్చు పెడుతున్నాను అని చెప్తున్న సీబీఎన్ సార్‌ని నమ్మకుండగా, సీబీఎన్ గారు మాట్లాడుతుండగానే మధ్యలోంచి పేద కుటుంబాలు బయటికి వెళ్ళిపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీరు నోటీస్ చేశారో లేదో, సీబీఎన్ సార్‌కి ముందు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే జనాలు ఎవరు వెళ్ళలేదు. కానీ సీబీఎన్ గారు మాట్లాడుతుంటే మాత్రం జనాలు వెళ్ళిపోవడం జరిగింది. కంపేర్ టు పవన్ కళ్యాణ్ గారు, సీబీఎన్ గారు కొంచెం సబ్జెక్ట్ వైస్ గానే మాట్లాడతారు. ఆయన సబ్జెక్ట్‌లో కొంచెం గ్రిప్ ఉంటది. ఇంట్రెస్ట్‌గా ఉంటది. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుండగా వెళ్ళని జనాలు, సీబీఎన్ సార్ మాట్లాడుతుంటే వెళ్ళిపోవడం ఏంటి? వెళ్ళిపోవడం అనేది ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సీబీఎన్ సార్ ప్రతిసారి స్పీచ్‌లో పేద కుటుంబాలు, పేద కుటుంబాలు, పేద కుటుంబాలు అని చెప్పి అంటుంటే, సో, వాళ్ళకేమైనా మనోభావాలు దెబ్బతిన్నాయా? అరే! ప్రతిసారి మనల్ని పేదవాళ్ళు, పేదవాళ్ళు అంటున్నారేంటి? మనకి కూడిక లేదా? అన్నీ ఉన్నాయి కదా! మనం కష్టపడి బతుకుతున్నాం అని చెప్పి అని సెల్ఫ్ రెస్పెక్టివ్‌గా ఆళ్ళు బాధపడి ఏమైనా వెళ్ళిపోయారా అనేది నా పర్సనల్ ఒపీనియన్. మరి సీబీఎన్ గారి సభలోంచి జనాలు వెళ్ళిపోవడానికి కారణం ఏంటనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.